హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. ఇక మొదలెడదామా? ఎవరైతే ఏపీపీఎస్సెట్ 2025 రాస్తున్నారో వాళ్ళైతే చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి. బట్ దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. వెబ్సైట్లో చూసిన సార్ దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయడం అయితే లేదు. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి చాలా మంది చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. సో ఎందుకు డిలే అవుతుంది, సో డిలే అవ్వడానికి రీజన్స్ ఏంటి అని మనం చూసుకుంటే మ్యాక్సిమం డిలే అవ్వడానికి రీజన్స్ ఏముంటాయంటే ఏపీసెట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా రాసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఇది. సో ఆంధ్రప్రదేశ్లో చాలా నియర్లీ 13 యూనివర్సిటీస్, చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అలాగే కాలేజెస్ అవి ఉన్నాయి. సో అందులో ఎవరైనా రాసి ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే యూనివర్సిటీకి వేరే వేరే టైమ్స్లో ఎగ్జామ్స్ జరగడం, డిగ్రీ క్వాలిఫై అవ్వడం డిఫరెంట్ టైం లైన్స్లో ఉంటాయి. సో ఎవరైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవ్వాలంటే వాళ్ళ రెస్పెక్టివ్ డిగ్రీస్ కూడా కంప్లీట్ చేసి ఉంటారు. సో ముందు అయిపోతుంటే ఎగ్జామ్స్ వేరే యూనివర్సిటీ లేట్ కావడం ఇలా జరుగుతుంటాయి. బట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే వాళ్ళ రెస్పెక్టివ్ డిగ్రీస్లో 6th సెమ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుంది, అన్ని యూనివర్సిటీస్ వాళ్ళ 6th సెమ్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని ఏపీఎస్సెట్ సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మేబీ అదొకటే రీజన్, మ్యాథ్స్ రీజన్ అదే, దానివల్లే నీకు డిలే అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇన్ కేసు అన్ని యూనివర్సిటీకి సంబంధించిన 6th సెమ్ రిజల్ట్ వచ్చేయడం, డిగ్రీ సంబంధించిన ఆల్ సెమ్స్ రిజల్ట్ వచ్చేస్తే ఖచ్చితంగా అందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేసు వాళ్ళు పాస్ అయితే ఆటోమేటిక్ ఎలిజిబుల్ అవుతారు. పాస్ అయినా ఫెయిల్ అయినా రిజల్ట్ ఇవ్వడం అన్నది మెయిన్ థింగ్. రిజల్ట్ వస్తుందంటే ఆటోమేటిక్గా ఈ ఏపీసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎంసీఏకి సంబంధించిన ఐసెట్ సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. అలాగే వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు అలాట్మెంట్ కూడా అయిపోయింది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నాను. చాలా మంది అయితే ఇప్పుడు వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే అవుతున్నారు. సో ఏమవుతుందంటే కొన్ని యూనివర్సిటీలో ఎంఎస్సీ ఉంటుంది, ఎంసీఏ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారో రెండాకి సంబంధించిన వెరిఫికేషన్ కూడా సేమ్ పర్సన్స్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రెండు సైమల్టేనియస్గా అవి ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా ఏపీ ఐసెట్ కానీ ఏపీసెట్ కానీ ఎప్పుడు కూడా సైమల్టేనియస్గా అవి ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి ఒకదాని తర్వాత జరగడానికి ఛాన్స్ ఉంటుంది. చూసుకుంటే ఐసెట్ సంబంధించి సెల్ఫ్ రిపోర్ట్ కూడా మాక్సిమం అయిపోయింది. సో ఇంకా నీకు ఏపీసెట్ స్టార్ట్ చేయడానికి సంబంధించిన అన్ని రీజన్స్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. ఇంకా మాక్సిమం ఓపెన్ చేయకపోవడానికి డిలే అవ్వడానికి రీజన్స్ ఏం లేవు. సో మాక్సిమం ఈ వీక్లో మీకు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డిలే అవ్వడం వల్ల ఏంటి మైనస్, డిలే అవుతే ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాబ్లం అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు ఏపీసెట్ రాష్ట్రంలో అందరూ ఎలా ఉంటుందంటే మేబీ మీ అందరూ ఆలోచన ఇప్పుడు హాలిడేస్ అని మీకు ఫీల్ అవుతారు. బట్ ప్రజెంట్ మీరు ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ డేస్ అంటే ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ డేస్ మీరు మిస్ అవుతున్నారు. యాక్చువల్ కౌన్సిలింగ్ అయిపోతే ప్రజెంట్ మీరు ఎక్కడ ఉండాలి, నియర్లీ ఆగస్ట్ వస్తుందంటే మీరు కాలేజ్ స్టార్ట్ అయిపోయి మీ సిలబస్ ఫస్ట్ యూనిట్ ఎలా చదివి టైం అయింది. బట్ మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు మీకు ఎలా ఉంటుందంటే ఇది హాలిడేస్ కింద మీరు కన్సిడర్ చేస్తారు. సో తర్వాత మీరు ఎంత లేట్గా జాయిన్ అయినా సరే మీ అకాడమిక్ ఇయర్ మేకే కంప్లీట్ చేయడానికి చూస్తారు. మీరు ఇక్కడ లేట్ అవుతుందంటే అక్కడ హైదరాబాద్ లాగా 4 నెలలు 5 నెలలు 6 నెలలు సెమ్ నెల తగ్గించుకుని 3 నెలలు కావడం అలాగా క్లమ్జీగా హైదరాబాద్గా కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు మీకు ఎంత లేట్ అయితే అంత తక్కువ లాస్ట్లో అంత తక్కువ టైం ఉంటుంది. మీరు ఎంత లేట్గా జాయిన్ అయినా సరే మీకు తర్వాత టైం ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి అనుకోవద్దు. మీకు ఎప్పుడన్నా మీకు అన్నింటి మీరు కంప్లీట్ చేసి మీ అకాడమిక్ ఇయర్ 2025 2027 అయితే 2027 మీ కల్లా మేము బయట పంపించడానికి చూస్తారు. లైక్ లేట్ అయింది కదని చెప్పి 10 నెలల నుంచి 2 నెలల నుంచి అన్నా జరగదు. సో ఇప్పుడు లేట్ అవుతుందంటే మీ ఎంఎస్సి కాలేజ్ లైఫ్లో ఈ డేస్ అన్ని కూడా తగ్గిపోతుంది అర్థం. సో ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు తక్కువ టైం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ లేట్ అవుతుందంటే సెకండ్ కౌన్సిలింగ్ ఇంకా లేట్ అవుతుంది. దాని తర్వాత మేబీ థర్డ్ కౌన్సిలింగ్ ఇంకా లేట్ అవుతుంది. తర్వాత పేమెంట్స్ ఇలా ఈ ప్రాసెస్ అంతా డిలే అవుతూ వస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ కౌన్సిలింగ్ కాలేదు, సెకండ్ కౌన్సిలింగ్ ఇంకా టైం పడుతుంది. అలాగే వాళ్ళకి పెళ్లి కొద్ది ఫస్ట్ సెమ్ సంబంధించిన డ్యూరేషన్ తగ్గిపోతుంది. మీ డేస్ అన్ని కూడా చాలా తక్కువ వచ్చి తక్కువ లిమిట్ ఆఫ్ టైంలో మీ సెమ్ రాయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు మనం చూస్తే మాకైతే లాస్ట్ ఇయర్ మేము రాసినప్పుడు అయితే ఆగస్ట్ 4th మాకైతే స్టార్ట్ అయింది. అలాగే సెప్టెంబర్ 5th నాకు బాగా నేను సెల్ఫ్ రిపోర్ట్ అయింది సెప్టెంబర్ 5న. సో నియర్లీ 1 month పెట్టింది. మరి ఎందుకు మ్యాక్సిమం ఇప్పుడైతే అంత ఇప్పుడు లేట్ అవుతున్నా సరే మీకు అంత గ్యాప్ అయితే ఇవ్వకపోవచ్చు. సో మాకు రిలీజ్ అయిన ఆగస్ట్ 4 రిలీజ్ అయినా పోస్ట్ పోన్ అవుతూ సెల్ఫ్ రిపోర్ట్ పోస్ట్ పోన్ అవుతూ లేదంటే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్ట్ పోన్ అవుతారు అలా 1 month పెట్టేస్తుంది. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా లేట్ అయింది. సో మీకు మ్యాక్సిమం అంత డిలే అవ్వకపోవచ్చు. ఇప్పుడు మీకు ఓపెన్ చేయాలి లేట్గా ఓపెన్ చేసినా కాకపోతే తక్కువ టైంలో మీకు అంత స్పీడ్గా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. సో మీకు మ్యాక్సిమం మార్క్స్ ఆగస్ట్ 4th మాకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో మీకు రిజల్ట్ వచ్చి నియర్లీ 1 month పైన అవుతుంది. మీకు ఆగస్టు వస్తుంది. అలాగే మీకు ఎప్పుడు జూలై 24 25 రిజల్ట్ వచ్చింది. నియర్లీ 1 month పైన అయిపోతుంది. కానీ మ్యాక్సిమం ఈ మంత్లోనే మీకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి.
సో ఈ వచ్చి 1 వీక్ అది 2-3 డేస్లో మీకు దీనికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వచ్చిన తర్వాత ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలాగా మీరు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీకు చాలా డౌట్లు ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకే ప్రిఫర్ చేస్తారు. సో ఎస్పెషల్లీ నేను ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి మీకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇదన్నింటినీ అనలైజ్ చేస్తూ వీలైతే ఒక వీడియో చేస్తాను. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెబ్ ఆప్షన్లు ఎలాగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ సంబంధించి ఒక వీడియో అయితే చేయడానికి చూస్తాను. వీలైనంత వరకు నా ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో వీటికి సంబంధించి ప్రతి అప్డేట్ ఎప్పుడైతే నెక్స్ట్ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం సంబంధించిన అప్డేట్ ఎప్పుడైతే వస్తుందో వెంటనే నేను ఇమీడియట్గా వీడియో అయితే చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా వీలైనంత వరకు ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఏపీ ఎగ్జెట్, ఏపీ పీసెట్ అలాంటి ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూద్దాం, మ్యాక్సిమం ఈ వీక్లో వస్తాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్, అండ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.